ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు చెల్లి శాంతమ్మ ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక స్వేచ్ఛ లేని జీవితం, స్వాతంత్రం లేని జీవితం, ఏదో కట్టేసినట్టు ఉంది అన్నయ్య అనేటట్టు మీరు జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా మీరు జీవిస్తున్నారా? ఏదో గుహలో జీవిస్తున్నట్టు, లేకపోతే మా జీవితం అంతా ఏదో సంకెళ్ళు వేసేసినట్టు ఉంది బ్రదర్, తమ్ముడు, కుమారుడా అని చెప్పి మీరు బాధపడుతున్నారా? అలాంటి పరిస్థితుల్లో మీరు జీవించుకుంటూ నా జీవితాన్ని నాకు నచ్చినట్టు నేను జీవించలేకపోతున్నాను, దేవుని కొరకు జీవించాలని అనుకున్నా నా కుటుంబ పరిస్థితులు బట్టి సంకెళ్ళు వేసినట్టు నేను జీవించాల్సి వస్తుందని ఎంతో బాధతోని, ఎంతో ఒంటరితనంతో, ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రేమ కలిగిన జీవితం మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఒక్కటి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఈజ్ ఫ్రీడమ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వాతంత్రం కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛతోని, పాప క్షమాపణతోని మనం స్వాతంత్రంగా మనము జీవిస్తుండొచ్చు. కానీ మన జీవితాల్లో ఉన్న వ్యక్తుల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రవర్తనతోని మనం జీవిస్తున్నాం? సంకెళ్ళు వేసినట్టు జీవిస్తున్నామా? లేకపోతే వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగిన జీవితాన్ని మనం ఇస్తున్నామా? మనము కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? అన్నయ్య, తల్లిదండ్రులతో ఉంటున్నప్పుడు ఒక సంకెళ్ళు వేసినట్టు, ఏదో బంధించేసినట్టు మేము జీవించాల్సి వస్తుంది అన్నయ్య అని మీరు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో స్వేచ్ఛ, స్వాతంత్రం మన జీవితాల్లో ఉంటుంది. ఇతరుల పట్ల కూడా స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని మనం వారికి ఇస్తాం. నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రతి క్రైస్తవుడు, రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఈ విధంగానే ఉండాలి. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉందా? మన జీవితాల్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటుందో పాప విమోచన మనకి కలుగుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగిన జీవితాన్ని మనము జీవిస్తాం. అదేవిధంగా మన జీవితాల్లో ఉన్న వారి పట్ల స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగిన జీవితాన్ని వారికి మనం అందజేస్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలనే సంకళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చే దాంట్లో మీరు కూడా పాలుభాగస్తులే అనేది మీరు తెలుసుకోండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు మా దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మీ పరిశుద్ధమైన కుమారుడి రక్తము ద్వారా మా అందరికీ స్వాతంత్రము, స్వేచ్ఛ కలిగింది. ఈ స్వాతంత్రము, స్వేచ్ఛలో మేము ఎంత పరిశుద్ధులుగా జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకునే విధంగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కరుణామయుడైన దేవుని మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో ఒక విశ్వాసం, ఒక నమ్మకం మీరు అద్భుత రీతిలో వారిని కాపాడుతారని, వారి నమ్మకాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాల్ని, బాధల్ని తొలగించమని వేడుకుంటున్నాం. ప్రభువా, అవన్నిటి నుంచి విడుదల దయచేయమని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా ప్రభువా, బబిత గారు హార్ట్ ఐ ప్రాబ్లం స్వస్థత నుంచి, సంజీవ కుమార్ గారు పెరాలిసిస్ స్వస్థత నుంచి, కెజియా రాణి గారు కడుపులో ఇన్ఫెక్షన్ స్వస్థత నుంచి, రవి బాబు గారు కోపము నుంచి విడుదల కొరకై ప్రార్థిస్తున్నాం. నవీన గారు బ్లడ్ క్లాట్ అయింది ప్రభువా, లిల్లీ షుగర్తో బాధపడుతుంది, ఝాన్సీ హార్ట్ ప్రాబ్లంతోని, రమణమ్మ కడుపు నొప్పితోని బాధపడుతుంది. వీరందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. కోపం నుంచి విడుదల దయచేయండి. అంధకార శక్తుల నుంచి
వారికి విడుదల దయచేయండి, వారందరినీ ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎస్ శాంతమ్మ గారు బెంగళూరు నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం క్రైస్ట్ సెట్స్ us ఫ్రీ. క్రీస్తు మనకి స్వాతంత్రం, స్వేచ్ఛని కలిగిస్తారు. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండదు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండదు నాయనా. దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడా నాయనా, నేను వంచితుండానైతిని ప్రపంచమందునా నాయనా. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గర ఎంతో డబ్బు, ఆస్తి, అంతస్తులున్నాయి, ఎంతో సుఖమైన జీవితాన్ని జీవించే యవనస్తుడు. కానీ అతని జీవితంలో నాకు స్వేచ్ఛ కావాలి, నాకు స్వాతంత్రం కావాలి, నాకు నచ్చినట్టు నేను జీవించాలి, ప్రతిరోజు తండ్రి చెప్పినట్టు, తల్లి చెప్పినట్టు నేను జీవించాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, సంకెళ్ళు వేసినట్టు ఉంది అని ఆ యవనస్తుడు అనుకున్నాడు. అనుకొని తండ్రి దగ్గర నుంచి తన వాటా తను తీసుకొని వెళ్ళిపోయి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. తన దగ్గర డబ్బున్నంత వరకు ప్రతి ఒక్కరూ ఆ యవనస్తుడితోనే ఉన్నారు. మనం కానీ ఆ వీడియోలో గమనిస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. బెల్లము చుట్టూ ఈగలు వాలినట్టుగా డబ్బున్నంత వరకు తన స్నేహితులందరూ తన తోడే ఉన్నారు. స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఆ యవనస్తుడు తప్పర్థము చేసుకున్నాడు. మన జీవితాల్లో మనం గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే చాలామంది తప్పర్థం తీసుకుంటారు. మనం ఏది పడితే అది చేయొచ్చు, ఎప్పుడు పడితే అది మనము చేయొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు మనము జీవించవచ్చు అనే ఆలోచనలో చాలామంది జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా మనకి మంచి చెప్తే మనకి నచ్చదు, స్నేహితులు ఏదైనా మంచి చెప్తే మనకి నచ్చదు. అతి ముఖ్యంగా దేవుని వాక్యము మనల్ని సరిదిద్దడానికి ప్రతిరోజు మనల్ని హెచ్చరిస్తుంటే మనకి నచ్చదు. అవునా? నాకు స్వేచ్ఛగా జీవించాలి, స్వాతంత్రంతో జీవించాలి, నాకు నచ్చినట్టు జీవించాలి, లోకానుసారంగా జీవించాలనే ఆలోచనలనే చాలామంది ఈ రోజుల్లో జీవిస్తుంటారు. అందుకే ప్రతి కుటుంబంలో మనం వినే మాట, నాకు నచ్చినట్టు నన్ను జీవించేటట్టు చేయరా, నా ఇష్టము నాకు లేదా, మీరు చెప్పిందే నేను వినాలా,
నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినవి నేను చేస్తాను అనే మాటలు ప్రతి కుటుంబంలో వింటుంటాం. అవును, అలా నచ్చినవి మనము చేసి ఇష్టం వచ్చిన వారిని మనము వివాహము చేసుకొని దేవుడి పరిశుద్ధంగా ఉంచుకోమన్న ఈ శరీరాన్ని ప్రేమ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం వాడుకొని ఏమంటాం? ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏది పడితే అది చేస్తాను అని అంటారు. చాలామంది నేను వినేది మూఢ నమ్మకాలలో జీవిస్తుంటారు, చేతబడులు దాని మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తుంటారు. మళ్ళీ వారు అనే మాట ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అవును, నాకు మతంలో స్వేచ్ఛ ఉంది అని అంటారు. ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటారు, వ్యభిచారము చేసుకుంటూ, తాగుబోతులుగా, డ్రగ్స్కి అలవాటైపోయి ఇంటర్నెట్లో పిచ్చి పిచ్చి దృశ్యాలు వారు చూసుకుంటా నాకు నచ్చినవి నేను చేస్తాను, ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ వాంట్ టు డూ అనే విధంగా ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తప్పర్థం చేసుకొని తప్పు మార్గంలో జీవించుకుంటూ ఇదే ఆనందము, ఇదే సంతోషము అనుకొని వారు జీవిస్తుంటారు. ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిస్తుంటాం. ఉద్యోగం పేరున, లేకపోతే చదువుల పేరున తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నవారు, ఏదైనా హాస్టల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు, అతి ముఖ్యంగా ఇతర దేశాలలో ఉన్నవారు కూడా ఎందుకు తొందరగా పాపంలో పడిపోతున్నారు? ఎందుకు చెడు మార్గాన్ని అతి తొందరగా వారు అడాప్ట్ చేసుకుంటున్నారు, తొందరగా నేర్చుకుంటున్నారు? ఎందుకు అనంటే మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ఇన్ని రోజులు మా తల్లిదండ్రులు చెప్పినట్టు మేము చేసాం, ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, ఇష్టం వచ్చిన వారితో తిరుగుతాను, ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తుంటాను, చెడు పనులు చేసుకుంటూ, చెడు దృశ్యాలు చూసుకుంటూ నేను సంతోషంగా జీవిస్తాను, ఒక మైకంలో నేను జీవిస్తుంటాను అని చాలామంది యవనస్తులని నేను గమనించాను. కానీ స్వాతంత్రము అనేది అది కాదు. ఫ్రీడమ్ ఈజ్ నాట్ దాట్. ఫ్రీడమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రము అన ఒక బాధ్యత. యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తాన్ని త్యాగము ఎందుకు చేశారు? ఎందుకు దారబోసారు? మనకి స్వాతంత్రం, స్వేచ్ఛ కలిగించడానికి. ఆ స్వేచ్ఛలో బాధ్యతగా మనము జీవిస్తున్నామా? ఒక క్రైస్తవునిగా మనము జన్మించినప్పుడు ఎలాంటి బాధ్యతలో మనము జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. అందుకే ఏ స్వేచ్ఛ కోసమైతే వారు ప్రాకులాడతారో దానికి వారు బానిస అయిపోయి జీవిస్తుంటారు. ఏ మందుకని, లేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవించాలి, నా మీద ఎవరు అధికారము చెలాయించకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు అని మనం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛ అని చెప్పి జీవిస్తుంటాం. కానీ ఆ స్వేచ్ఛలో ఇందాక వీడియోలో చూపెట్టినట్టు బానిసగా మనము అయిపోతాం. ఫర్ మెనీ ద పర్స్యూట్ ఆఫ్ ఫ్రీడమ్ రిజల్టెడ్ ఇన్ స్లేవరీ. అవును, చాలామంది అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో బ్రదర్ స్వేచ్ఛ రావాలి, అన్నయ్య తమ్ముడు నాకు స్వేచ్ఛ కావాలి, బాబు నాకు స్వేచ్ఛ కావాలి అంటే జవాబు ఎక్కడుందో తెలుసా? ఈ సువార్తలోనే ఆ స్వేచ్ఛ అనేది ఉంది. స్వేచ్ఛ మన పాపాన్ని విముక్తి కలిగిస్తుంది, మన బంధకాల్ని విడిపిస్తుంది. అంధకారంలో జీవిస్తున్న వారికి వెలుగు ఈ సువార్త కలిగిస్తుంది. దిస్ గుడ్ న్యూస్ వాట్ జీసస్ హస్ బ్రాట్ టు us, it will free us from our sin, from our darkness, and it will bring light in our life అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం క్రైస్ట్ సెట్స్ us ఫ్రీ. క్రీస్తు మనకి విమోచన, విముక్తి, స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కలిగిస్తారు. దీన్ని వివరించాలి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ వచనం వరకు చూపెట్టారు. క్రైస్ట్ సెట్స్ us ఫ్రీ. మనకి స్వాతంత్రం, స్వేచ్ఛని కలిగిస్తారు. దేని నుంచి కలిగిస్తారు? ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ. మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం బాధల నుంచి కలిగిస్తారు. ఫ్రీడమ్ ఫ్రమ్ హోప్లెస్నెస్. దేవుడు మనకి స్వేచ్ఛ, మన నిరాశ, నిస్పృహ నుంచి కలిగిస్తారు. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. దేవుడు మన పాపాన్ని నుంచి మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగిస్తారు. మొట్టమొదటిగా ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏది త్రాగుదుమో అని మీ ప్రాణమును అయినను, ఏమి ధరించుకొనుదుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మనం ఇక్కడ గమనిస్తే దేని గురించి చింతింపకుడి అని ఉంది? తినటము, తాగడం, ధరించడం గురించి మనము చింతింపకుడి అని ఉంది. కానీ ప్రతి మానవుడు చింతించేది వీటి గురించి. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండిని తినాలి, మంచిగా నేను జీవించాలి, ఒక లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని నేను జీవించాలని ప్రతి మానవుడు ఆలోచించేది అది.
కానీ దేవుడు అనే మాట ఇవన్నిటి గురించి మీరు చింతింపకుడి అని అంటారు. ఇవన్నిటిని మనం సమప్ చేస్తే, ఇవన్నిటిని మనం ఏకము చేస్తే ఆర్థిక ఇబ్బందుల కిందగా మనం దీన్ని తీసుకోవచ్చు కదా. అవును, మన జీవితాల్లో కూడా మంచి ఉద్యోగం లేదని మనం ఎంతో చింతిస్తుంటాం. అవునా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మనం చింతిస్తుంటాం. ఉద్యోగం ఉన్న బ్రదర్ మాకు డబ్బు సరిపోవట్లేదని మనం చింతిస్తుంటాం. లేకపోతే బ్రదర్ ఎన్నో అప్పులైపోయా బ్రదర్, అప్పుల్ని బాధని మేము తట్టుకోలేకపోతున్నాం బ్రదర్ అని చాలామంది చింతిస్తుంటారు. అవునా, ఇలా చింతింపకుండా దేవుడు అంటున్న మాట, మీరు చింతింపకండి, ఇవన్నిటిని దేవుడే చూసుకుంటాడు. కానీ మానవుడికి ఉన్న ఏంటిదంటే ఏదైనా కష్టం, ఏదైనా సమస్య వచ్చింది అంటే మొట్టమొదటిగా చేసేది చింత. ఎంతో చింతిస్తుంటాడు, ఎంతో బాధపడిపోయి ప్రతి మానవుడు జీవిస్తుంటాడు. మనం బైబిల్ నుంచి గమనిస్తే ఇశ్రాయేల్ దేశస్తులకి కలిగిన స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడ కూడా మనము విని ఉండం. అవునా, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మోషే గారు చేసి అక్కడ ఇశ్రాయేల్ దేశస్తులకి ఐగుప్తు దేశం నుంచి స్వేచ్ఛ, స్వాతంత్రము కలిగించారు. దే హ్యాడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఈజిప్షియన్. ఆ బానిసత్వాన్ని నుంచి వారికి ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగింది. ఆ బానిసత్వంలో జీవించినంత కాలం వారు ఎంతో చింతతోని వారు జీవిస్తున్నారు, ఎంతో నిరాశలో వారు జీవిస్తున్నారు. మా జీవితం ఇంతేనా, మేము ఇక్కడే మరణించాలా, ఈ బానిసత్వం, ఈ బాధలో మనల్ని రక్షించేవారు లేరా అనే ఆలోచనలోనే ఆ ఇశ్రాయేల్ దేశస్తులంతా జీవించారు. కానీ ఏ మానవుడు ఊహించని విధంగా తండ్రి అయిన దేవుడు అద్భుత రీతిలో వారికి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కలిగించారు. అవునా, ఏ ఇశ్రాయేలు దేశస్తులైతే అద్భుత కార్యాన్ని స్వయంగా వారు స్వతహాగా వారు చూశారో, చూసిన వారు ఏమి చేశారు, ఎప్పుడైతే వాగ్దానపు దేశానికి ప్రయాణం ప్రారంభించారో మొట్టమొదటిగా వారు చేసిన కంప్లైంట్ ఏమన్నారు, మాకు తాగడానికి నీళ్లు లేవు, ఈ నీళ్ళు ఎంతో చేదుగా ఉన్నాయి అని అన్నారు. కానీ చేదుగా ఉన్న నీళ్ళని తాగేటట్టు చేసింది తండ్రి అయిన దేవుడే. తర్వాత ఆహారం గురించి వారు కంప్లైంట్ చేశారు, మాకు ఇంకా ఆహారము లేదా, ఇదే ఆహారమా మేము తినాల్సింది అని వారు కంప్లైంట్ చేసినప్పుడు దేవుడు ఏమి చేశారు? నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను, ఆకాశము నుండి ఆహారము కురిపించెదను. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. మన ప్రతి అవసరాన్ని ఇచ్చేది దేవుడే. మనం ఎందుకు చింతిస్తుంటాం? తింటము, తాగడము, లేకపోతే ఇతర అవసరాల కోసం మనం అంతగా మనం చింతించుకుంటూ జీవిస్తాం. వెన్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, హీ ప్రొవైడ్స్ జనరస్లీ అని మనకు తెలిసింది. అక్కడ ఇశ్రాయేలు దేశస్తులన్నీ అద్భుత కార్యాలు చూసిన, గొప్పగా స్వేచ్ఛ, స్వాతంత్రం దేవుడు వారికి కల్పించిన, వారు చేసిన కంప్లైంట్, మాకు తాగడానికి నీళ్లు సరిగ్గా లేవు, మాకు తినడానికి సరైన ఆహారము లేదు అన్నప్పుడు ఎక్కడి నుంచి తండ్రి అయిన దేవుడు చూపించారు? ఆకాశము నుండి. మనం ఇంగ్లీష్ బైబిల్లో కానీ గమనిస్తే పరలోకం, హెవెన్, ఇట్ రెయిన్ ఫ్రమ్ హెవెన్ అని చెప్పి రాయబడ్డది. అంటే దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్ అనేది మనం మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. సమస్త విధములైన కృప దేవుడు మన పట్ల చేయగలుగుతాడు. ఉత్తమమైనవి అన్ని దేవుడు మనకి హీ విల్ ప్రొవైడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రీక్ భాషలో వరి అనే మాటకి ఇట్ డివైడ్స్ ద మైండ్ అని అర్థం. అంటే మన ఆలోచనలని రెండుగా చీల్చుతుందంట. చింత లేకపోతే బాధ అనేది రెండుగా, అంటే ఒకటి పాజిటివ్ ఆలోచనలు, ఇంకొకటి నెగిటివ్ ఆలోచనలు. ఎప్పుడైతే మోషే గారు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారో ఇశ్రాయేల్ దేశస్తులందరికీ దేవుడు గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని రక్షిస్తారు అనే ఆలోచన ఉంది. కానీ ఎక్కడైతే స్వేచ్ఛ, స్వాతంత్రం వారికి కలిగిందో, బాధ్యతతోనైతే వారు జీవించాలో అక్కడ వారికి ఎలాంటి ఆలోచనలు కలిగాయి? నెగటివ్ ఆలోచనలు వారికి కలిగాయి. దే ఆర్ థింకింగ్ ఇన్ ఏ నెగటివ్ వే. ఇక్కడనే మరణించాలా, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళగా ఉన్నాయి, ఇక్కడ అవి కూడా లేవు, మేము మరణించాలా అనే విధంగా దేవుడి పట్ల అనుమానాన్ని చూపెట్టారు. దేవుని శక్తిని వారు అవమానించారు. మన జీవితాల్లో మనం అదే విధంగా జీవిస్తున్నాం కదా. ఈ కష్టాలు ఇంకా తొలగిపోతాయా? ఈ బాధలు ఇంకా తొలగిపోతాయా? నేను మరణించాల్సిందేనా ఈ కష్టాల నడుమ? లేకపోతే నా ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్య సమస్యలలో నేను
మరణించాల్సిందే అని మనం చింతించుకుంటూ బాధించుకుంటూ దేవుడిని ప్రశ్నించి దేవుడి శక్తిని మనము అనుమానించుకుంటూ జీవిస్తూ ఉంటున్నాం కదా. మన జీవితాల్లో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, when we worry we go far from God and we doubt the strength of God. ఎప్పుడైతే మనం చింతిస్తుంటామో బాధపడుతుంటామో దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతామంట. దేవుడి శక్తిని మనము అనుమానిస్తుంటాం. కాబట్టి మన జీవితాల్లో అలాంటి జీవితాన్ని మనం జీవించకుండా, ఎంతటి కష్టం, ఎంతటి బాధ, ఎన్ని సమస్యలు మన జీవితాల్లో ఉన్న, మన కష్టాలకి అన్ని తలుపులు మూసుకొని పోయినా మానవుడు ఊహించని విధంగా దేవుడు మన్నాని కురిపించారు. ఆ విధంగా మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ గివ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ. మన చింత నుంచి మనకి స్వేచ్ఛని, స్వాతంత్రం దేవుడు కలిగిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలు బ్రదర్, ఈ చింత నుంచి నాకు విముక్తి కావాలి, ఈ చింత నుంచి నాకు స్వేచ్ఛ, స్వాతంత్రము కావాలి, ఈ బంధకాన్ని నుంచి నేను బయటకి రావాలి అని అనుకుంటున్నాను బ్రదర్. కానీ దీనికి జవాబు ఎక్కడ బ్రదర్ అని మీలో చాలామంది ప్రశ్నలు ఉండొచ్చు. దానికి జవాబు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడే. ఏది? ఆయన రాజ్యమును, ఆయన నీతి మనము అనుసరించాలి. ఆయన రాజ్యంలో మనము జీవించాలి అంటే రక్షణ అనుభవం, విశ్వాసము మనం కలగాలి. ఆ విశ్వాసము, రక్షణ అనుభవంలో నీతిమంతులుగా మనము జీవిస్తే గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మా చింత నుంచి దేవుడు మనకి స్వాతంత్రం కలిగిస్తారు. ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ గివ్ ఎవ్రీథింగ్ వెన్ వి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ రైచియస్లీ. రెండవది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దీన్ని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములనకును మీ తలంపులనకు కావలి. We need to present our requests in prayer. ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మనం విజ్ఞాపన మనము చేయాలి. ఈరోజు మన జీవితాల్లో దేని కొరకు చింత ఉంది? భార్య మారట్లేదు, భర్త మారట్లేదు, కుమారుడు కుమార్తె మారట్లేదు, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారని చింతలో మీరు ఉన్నారా? చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారని చెప్పి మీరు చింత పడుతున్నారా? ఇతర పురుషుడు, ఇతర స్త్రీతోని సంబంధాలు పెట్టుకొని ఉన్నారు బ్రదర్, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు బ్రదర్ అని చెప్పి మీరు చింతలో మీరు జీవిస్తున్నారా? లేకపోతే గతంలో మీరు చేసిన పాపాలు వాస్తవంలో కనపడుతూ అవి మిమ్మల్ని ఎంతో బాధ పెడితే మిమ్మల్ని వెంటాడి ఇస్తున్నాయా? ఆ పరిస్థితి మీరు చింతగా ఉన్నారా? మీ రాబోయే కాలం ఎలా ఉంటుందో అని చెప్పి మీరు చింతలో ఉన్నారా? ఆర్థికంగా నేను బలంగా ఉంటానా లేదా? ఆర్థిక పరిస్థితుల్లోనే మీరు క్షీణించి ఉండి మీరు చింతలో జీవిస్తున్నారా? మంచి కాలేజీలో నాకు ఇంజనీరింగ్ సీట్ కానీ ఎంబీబీఎస్ సీట్ రావట్లేదని మీరు చింతలో ఉన్నారా? మంచి ఉద్యోగం రావట్లేదని చింతపడుకుంటూ మీరు జీవిస్తున్నారా? కానీ దేవుడు అంటున్న మాట, మీ అవసరాన్ని ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనతోని నా దగ్గరికి తీసుకొని రండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకి తెలుస్తుంది. మానవుడు ఊహించని విధంగా, మన జ్ఞానానికి, మన తలంపులకి ఊహించని విధంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి సమాధానం కలిగిస్తారు. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనము జీవించడము నేర్చుకోవాలి. దేవుని రాజ్యాన్ని మనము ముందుగా ఆహ్వానించాలి. నీతిమంతులుగా ముందుగా మనము జీవించాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని రాజ్యంలో నాకు స్థానము కావాలి బ్రదర్. ఈ చింతలన్నీ నా జీవితాల్లోంచి వెళ్ళిపోవాలి బ్రదర్. నా భర్త, నా భార్య, కుమారుడు, కుమార్తె మారాలి బ్రదర్. నా కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం రావాలి బ్రదర్. ఈ చింతల నుంచి నాకు ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం కావాలి బ్రదర్ అని చెప్పి మీలో కోరుకుంటే, ఈరోజు మన జీవితాల్లో ఆ కోరికని మనం నెరవేర్చుకోవాలి. దేవుని రాజ్యంలో నాకు స్థానం కావాలి, నీతిమంతుడిగా నేను జీవించాలని ఆలోచన మీ జీవితాల్లో వస్తే ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే గాడ్ విల్ గివ్ అస్ జనరస్లీ. మన ప్రతి చింతలో, ప్రతి అవసరంలో, ప్రతి బాధలో మనకున్న అవసరాల్ని తీర్చే దేవుడు మనతోని ఉన్నాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్ అనేది మర్చిపోకండి. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యాన్ని మనం కోరుకోవాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ప్రతి విజ్ఞాపన ప్రార్థనా పూర్వక దేవుడు
అంగీకరించాలి అనంటే ఈరోజే నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారం అంతా మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఒక మార్పు, ఒక తేడా రావాలని ఎంతోమంది ప్రార్థన అవసరతలు పంపించారు. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారం అంతా పాపము నుంచి, కష్టాలు, బాధల నుంచి మనకి విడుదల, విముక్తి, అతి ముఖ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని అనుకుంటున్న వారు మీ ప్రార్థన అవసరతలని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు మీ ద్వారా ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో పాపం నుంచి విడుదల, కష్టాలు, బాధలు, సమస్యల నుంచి విడుదల వచ్చి వారి జీవితంలో ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగే జీవితం జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల ఈ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.